ఈ 4 రకాలైనటువంటి సోపానాలని మనం ఎస్టాబ్లిష్ చేసుకొని దాన్ని తీసుకున్నాం. ఇప్పుడు మీకు ఒక వాక్యం చెప్పాను, ఎవరో ఆ వ్యక్తి పేరు కూడా రాశారు ఇక్కడ. ఇప్పుడు అది ఎలా పలకాలో మీకు తెలియకుంటుంది, ప్రశ్నించాను మీకు. దాన్ని పలకండి అన్నారు, పలకలేకపోయారు. ఇప్పుడు నేనేం చేశాను, స్పష్టపరిచాను. దాన్ని ఎలా స్పష్టపడతాను చూడండి. తెలుగులో అయితే ఇది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మరి మన పలికేటువంటి విధానంలో ఇబ్బంది రాకుండా ఉండడానికి దీన్ని స్పష్టపరిచే ప్రయత్నం చేస్తా. MALCOLMPHORBS స్పష్టపరిచాను. స్పష్టపరిచిన క్రమంలోనే సంక్షిప్తపరుస్తాను. మాల్కోల్మ్ ఆఫీసర్ ఫోర్స్, మాల్కోల్మ్ ఫోర్స్ సంక్షిప్తపరిచాను. ప్రాప్తీకరణ అంటే దీనిని పోలినటువంటి ఏవైనా పదాలు వచ్చినప్పుడు మీరు దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని ఈ విధంగా మార్చుకోండి అని చెప్పడం. అంటే ఒక టెక్నిక్ అనమాట. ఏదైనా పఠనాలోపము కలిగినటువంటి పిల్లలని పఠనాసక్తి కలిగించడానికి వచ్చింది ఈ పద్ధతి. తర్వాత కాలంలో అందరి కోసం కూడా దీన్ని వాడుతున్నారు. దీనిలో 4 రకాల సోపాలు ఉన్నాయి. ప్రశ్నించడం చెప్పండి, స్పష్టపరచడం, సంక్షిప్తపరచడం, ప్రాగుప్తీకరించడం. ఈ 4 రకాలైనటువంటి సోపానాల ద్వారా పఠన ఆసక్తి అనేటువంటిది విద్యార్థులకు కలిగించడం కోసము మనము ఏవైనా నూతన పదాలు కానీ వినూత్న పదాలు కానీ ఉంటే ఈ రకమైనటువంటి చర్యల ద్వారా మాల్కోల్మ్ ఫోర్స్ ఎలా చెప్పండి. పరస్పర బోధన పెట్టినప్పుడు పరస్పర బోధన అని పెట్టండి. ఆ వాక్యం అది మామూలు దాన్ని చెప్పిన మాల్కోల్మ్ ఫోర్సే. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ ఎలా చేసాను చూడండి. అది ఈ పద్ధతి ద్వారా చేశాను. పరస్పర బోధన పెట్టండి. పరస్పర బోధన పఠన లోపము కలిగిన విద్యార్థులకి పఠనాసక్తి కోసము దీన్ని ఉపయోగించారు. పఠన లోపం కలిగిన విద్యాసక్తి కోసం దీన్ని ఉపయోగించారు. తర్వాతి కాలంలో అందరికీ